ఇవాళ పంచాయతీ గోష్ చేస్తున్నాను. దానికోసం 2 కిలోల మటన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పెరుగు, ఇంకా ఇక్కడొచ్చేసి నువ్వులు, చిరంజీవులు, గసగసాలు, కొబ్బెర, ఇంకా బాదం, అది కాజు అనమాట. ఇందులో గరం మసాలా అయితే ఆల్రెడీ మనకు తెలిసినవే, అవి డ్రైగా అది చేసుకోవాలి పౌడరు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్, నార్మల్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మిక్సీకి వేసుకుందాం అప్పటి వరకు. ఇదైతే గరం మసాలాని అయితే పొడిగా కొట్టుకోవాలి, తక్కినవన్నీ వాటర్ పోసుకుంటూ మిక్సీకి వేసుకోవాలన్నమాట. నాకైతే అసలు ఇవి వేరే మసాలాలు ఉంటాయి కదా, ఇట్లా డ్రైగా పేస్ట్ చేయాలనిపించదు. ఎందుకంటే మనము ఎప్పుడన్నా చూడండి మీరు, నీళ్ళు పోసి పేస్ట్ చేస్తేనే దాని క్వాంటిటీ మంచిగా, గ్రేవీ క్వాంటిటీ బాగుంటుంది. ఇంకా బాగా పేస్ట్ మంచిగా స్మూత్గా వస్తుందన్నమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకుని అందులోకి మటన్ వేసేయాలి. మటన్ వేసి మటన్ని మంచిగా వాటర్ పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్న మసాలాలు కానీ, ఉప్పు, కారం కానీ నేను ఆల్రెడీ పక్కన పెట్టాను. నేను సింపుల్గా చేస్తాను అసలు. మా ఆయన ఇది పెళ్ళిళ్ళలో చేస్తారనమాట. మా దగ్గర ఇక్కడ హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. హిందీ శాఖలోళ్ళు వాళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర ఇది పంచాయతీ గోష్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకా పెరుగు వేసి నేను మిక్సీకి వేసుకున్నాను అనమాట మసాలా. పెరుగు డ్రై అట్లనే వేసినాం అనుకోండి, ఒక్కోసారి పగిలిపోతుంది అనమాట, కర్రీ మొత్తం అంతా గలీజ్ అయిపోతుంది. సో ఆ మసాలా వేసుకొని ఆ మసాలా కూడా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మన అవసరం ఉంటే టమాటాలు అవి వేసుకుంటారు. నేను పెరిగేసిన కాబట్టి ఏం వేయలేదు. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి పైనుంచి పోసేసేయాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 సీటీలు అట్లా పెట్టేసి వదిలేసామే అనుకోండి, ఇంకా మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత తీస్తే టేస్టీ పంచాయతీ గోష్ రెడీ అనమాట. గరం మసాలా కూడా వేసిన. ఎట్లుంది వీడియో? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.